హాయ్ అండి. అందరూ మీరు ఏం చేస్తున్నారని లైవ్లో అడుగుతున్నారు. అలాగే మనకి కామెంట్లు కూడా అందరూ పెడుతున్నారు. ఈరోజు ఏం చేస్తాం అన్నది మీకు రియల్గా చూపిస్తాం. ఎందుకంటే ప్రస్తుతానికి మా ఊర్లో దుకాణం దగ్గర ఉన్నామండి. మేము ఏం చేస్తున్నామని చూపిస్తున్నాం. ఒకసారి కూరగాయలు చూపించండి. ఇదిగోండి, ఇవన్నీ కూరగాయలు ఇలా చదువుకున్నానికి గంట పైన 2 గంటలు పడుతుంది. తాడిపల్లిగూడెం వెళ్ళి కూరగాయలు ఖరీదు చేసుకుని ఈ రోజు అయితే మా ఊళ్ళో వేస్తున్నామండి. కాకపోతే ప్రతి ఊర్లో ఏదో ఒక ఊరు వెళ్ళి బయట ఊర్లు కూడా సంతలేసి వస్తామండి. కాకపోతే శనివారం నుంచి లక్షవారం దాకా కూడా ఖాళీగా ఉండదండి. శనివారం నుంచి లక్షవారం దాకా కూడా ఖాళీగా ఉండదు. అలాగే ఏదో ఒక ఊర్లో వేస్తూనే ఉంటామండి. ఈ రోజు అయితే మా ఊర్లో సంత వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా బేగా చదువుకున్నాం. అది మీకు లాంగ్ వీడియో పెట్టి చూపిద్దామని కూడా ఈ రోజు అయితే ఇక్కడ కొంచెం బేగా చదువుకున్నామండి. ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక రోజు అలా ఊర్లోనే సంతలు వేస్తున్నామండి. కాకపోతే అందుకే మేము లైవ్ కూడా చేస్తానికి ఖాళీ ఉండలేదు. కాకపోతే ఏదో రంగేలా మనం ఊర్లో వేస్తున్నాం చూసారా, అప్పుడు కొద్ది టైం దొరికిద్ది. 9ంటికి బేగా వచ్చేసినప్పుడు చేస్తాం. పొరుగురు వెళ్ళినప్పుడు మట్టుకి లైవ్ చేయలేకపోతున్నాం. ఇలా చేసుకుంటూ ఉంటాం. అలా లైవ్లు కూడా చేస్తున్నాం. కాకపోతే మీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మేము ఏ పని చేసినా ఏం చేసినా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైవ్లు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారని మీరు ఏం చేస్తున్నారని. అందుకని ఈ లాంగ్ వీడియో పెట్టి మీకు ఒకసారి చూపిద్దామని ఈ లాంగ్ వీడియో మేము చేస్తున్నామండి. అంటే ప్రతిరోజు ఖాళీ ఉండదు. కాకపోతే ఖాళీ చేసుకుని వీడియోలు అంటారా, రేపు శుక్రవారం కాబట్టి రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియోలో ఒక ప్లాన్ చేసుకుంటాం. ఒక్కోసారి అందుకే డ్రెస్సులు మాడితే కుదరక ఒక్క డ్రెస్ మీద వీడియోలన్నీ చేసేస్తూ ఉంటున్నామండి. చూసారుగా, ఇదిగోండి మా అమ్మగారు కూడా ఉన్నారు నా వెనకాల. అలా మేమందరం తన వీడియో తన కాపాడతలేదు అనుకుంటున్నారేమో. వీడియో తీసేదే తనండి. మా అబ్బాయి అయితే సైడ్ నుంచి ఉన్నారు. ఇలా మేము అందరం కష్టపడి ఇలా చేసుకుంటున్నామండి. మా వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలండి.